Hi, welcome to Kondareddy Physics Academy. Today I will discuss units and measurements. Units and measurements. First of all, what is physical quantity? Physical quantity. First, physics lo units and measurements. Units and measurements lo physical quantity. Physical quantity. Physical quantity means which are measurable. A quantity which are measurable is called physical quantity. In physical quantities ki how many types? Fundamental quantities. Next vachesi derived quantities. How many fundamental quantities are there? 7 fundamental quantities are there and 2 supplementary quantities are there. So first 7 fundamental quantities. Fundamental quantities. Fundamental quantities. So first of all, first one mass. Mass is one fundamental quantity. Second one length. Third one time. Fourth one current. Fifth one temperature. Sixth one intensity. Seventh one molarity. Molarity. These having dimensional formula. Dimensional formula means ఏవైతే ఫండమెంటల్ క్వాంటిటీస్ ఉంటాయో వాటికి పవర్స్ లో డిస్క్రైబ్ చేసేది ఉండేది. ఇప్పుడు మాస్ యూనిక్ డైమెన్షనల్ ఫార్ములా అనేది ఉంటుంది. ఆ డైమెన్షనల్ ఫార్ములా m అనేది ఉంటుంది. సో దిస్ ఈజ్ m ఫర్ డైమెన్షనల్ ఫార్ములా ఫర్ మాస్. లెంత్ కి క్యాపిటల్ L అనేది ఉంటుంది. టైం కి క్యాపిటల్ T అనేది ఉంటుంది. నెక్స్ట్ కరెంట్ కి 2 ఉంటాయి. అవి ఒకటి ఫస్ట్ వన్ I, సెకండ్ వన్ A. నెక్స్ట్ టెంపరేచర్ కి దీనికి కూడా 2 ఉంటాయి. θ R K. నెక్స్ట్ ఇంటెన్సిటీ క్యాండిలా. దిస్ ఈస్ ది డైమెన్షనల్ ఫార్ములా. నెక్స్ట్ మొలారిటీ కి మోల్. దీస్ ఆర్ ది ఫండమెంటల్ క్వాంటిటీస్. మాస్, లెంత్, టైమ్, కరెంట్, టెంపరేచర్, ఇంటెన్సిటీ అండ్ మొలారిటీ. These are 7 fundamental quantities. ఈ 7 fundamental quantities కి డైమెన్షనల్ ఫార్ములా ఏముంటుంది? మాస్ కి వచ్చేసి m అనేది ఉంటుంది, లెంత్ కి L ఉంటుంది, టైం కి T అనేది ఉంటుంది. నెక్స్ట్ కరెంట్ కి IRA, టెంపరేచర్ θRK, ఇంటెన్సిటీ క్యాండిలా, మొలారిటీకి మోల్. సో దీస్ ఆర్ ది 7 fundamental quantities. 7 fundamental quantities. సో ఇప్పుడు మనం ఈ 7 fundamental quantities నుంచి మనం ఏం కనుక్కోవాలి అని అంటే derived quantities అనేవి కనుక్కోవాలి. derived quantities అని అంటే derived quantities means derived quantities. derived quantity అని అంటే ఏంటి అని అంటే ఫండమెంటల్ క్వాంటిటీస్ మీద డిపెండ్ అయ్యే వాటిని. ఏ క్వాంటిటీ విచ్ ఆర్ డిపెండ్స్ ఆన్ ఫండమెంటల్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ డెరైవ్డ్ క్వాంటిటీస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమేమి కనుక్కోవాలి? ఇవి కాకుండా వేరేవి వీటి మీద డిపెండ్ అయ్యే వాటిని మనం కనుక్కుంటాం. ఫస్ట్ వన్ డిస్టెన్స్. ఫస్ట్ వన్ డిస్టెన్స్. డిస్టెన్స్ nothing but length. So nothing but length. ఈ డిస్టెన్స్ అనదర్ వేరే వాటికి కూడా
డైమెన్షనల్ ఫార్ములా అనేది ఎంత ఉంటుందో చూద్దాం. ది లెంత్ కి డైమెన్షనల్ ఫార్ములా L. నెక్స్ట్ డిస్టెన్స్ కూడా డైమెన్షనల్ ఫార్ములా L అనేది ఉంటుంది. డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, నెక్స్ట్ ఆర్క్, నెక్స్ట్ రేడియస్, వేవ్ లెంత్, నెక్స్ట్ రేడియస్ ఆఫ్ గైరేషన్, బ్రెడ్త్, నెక్స్ట్ విడ్త్, హైట్, నెక్స్ట్ థిక్నెస్. Okay, these are denoted by the letter. Dimensional formula is capital L. So వీటన్నిటికీ డైమెన్షనల్ ఫార్ములా అనేది ఎంత ఉంటుంది అని అంటే L అనేది ఉంటుంది. సో డిస్టెన్స్ రిలేటెడ్ గా ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ డైమెన్షనల్ ఫార్ములా వచ్చేసి L అనేది తీసుకుంటాం. నెక్స్ట్ వన్, సెకండ్ వన్, ఏరియా. ఏరియా ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్, L ఇంటూ B. లెంత్ బ్రెడ్త్ కి డైమెన్షనల్ ఫార్ములా L అనేది ఉంది కదా, L ఇంటూ L. సో L square. What is the dimensional formula for area? Area equal to L square. So next, third one, volume. Volume V is equal to length into breadth into height. Length into breadth into height. Length की, breadth की, height की మూడిటికి L అనే డైమెన్షనల్ ఫార్ములా అనేది ఉంటుంది. సో L ఇంటూ L ఇంటూ L. సో L క్యూబ్. నెక్స్ట్ ఫోర్త్ వన్, డెన్సిటీ. Density rho equal to mass by volume. Density rho equal to mass by volume. For mass, dimensional formula M. For volume, dimensional formula L cubed. So this can be written as M. ఇది పైకి తీసుకెళ్తే L పవర్ -3. M L పవర్ -3. సో దిస్ ఈస్ ది డైమెన్షనల్ ఫార్ములా ఫర్ డెన్సిటీ. డెన్సిటీకి డైమెన్షనల్ ఫార్ములా అనేది ఎంత అవుతుంది? M L పవర్ -3. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, వెలాసిటీ. Velocity equal to distance by or displacement by time. Distance is nothing but length. So L dimensional formula by time t. So this can be written as L T inverse. LT inverse. LT inverse is the dimensional formula for velocity. Next one, acceleration. Next one, acceleration. A equal to velocity by time. Velocity by time. For velocity, dimensional formula is L T power -1 by T. So this can be written as L T power -2. This is the dimensional formula for acceleration.
యాక్సిలరేషన్ కి డైమెన్షనల్ ఫార్ములా L t పవర్ మైనస్ 2. L t పవర్ మైనస్ 2. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వరకు ఏం చెప్పామో ఒకసారి చూడండి. ఫస్ట్ వాట్ ఈజ్ ఫిజికల్ క్వాంటిటీ, నెక్స్ట్ వాట్ ఈజ్ ది ఫండమెంటల్ క్వాంటిటీ. ఫండమెంటల్ క్వాంటిటీస్ మీన్స్ a quantity which does not depends on another quantities. ఆ క్వాంటిటీస్ ఏంటి? 7 ఫండమెంటల్ క్వాంటిటీస్ ఉన్నాయి. మాస్, లెంత్, టైమ్, కరెంట్, టెంపరేచర్, ఇంటెన్సిటీ అండ్ మొలారిటీ. వీటికి డైమెన్షనల్ ఫార్ములా m, l ఇవన్నీ మనం ఇక్కడ రాస్తున్నాం. నెక్స్ట్ డెరైవ్డ్ క్వాంటిటీ. డెరైవ్డ్ ఏ క్వాంటిటీ విచ్ డిపెండ్స్ ఆన్ ఫండమెంటల్ క్వాంటిటీస్. సో ఫండమెంటల్ క్వాంటిటీ మీద డిపెండ్ అయ్యేవి ఏంటో చూద్దాం. డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, ఆర్క్, రేడియస్, వేవ్ లెంత్, రేడియస్ ఆఫ్ గైరేషన్, బ్రెడ్త్, హైట్, విడ్త్, థిక్నెస్, ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవన్నీ కూడా ఎల్ అనేది తీసుకుంటున్నాం. సో తర్వాత వచ్చేసి ఏరియా, లెంత్ ఇంటూ బ్రెడ్త్. లెంత్ నథింగ్ బట్ డిస్టెన్స్, సో ఎల్ స్క్వేర్. Volume, length into breadth into height, all are related to length, so L cube. Density, mass by volume, mass for mass m, volume L cube. L power minus 3. Next velocity, distance or displacement by time, LT inverse. Acceleration A equal to velocity by time, L t power minus 2. Okay, so ఈ క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, ఫాలో మై ఛానల్.